హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు నో ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టవలసిన అవసరం లేదు అనైతే తాజా వార్త రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే దశాబ్దాల పాటు ప్రభుత్వానికి ప్రజల నిస్వార్థ సేవలు అందించి పదవి విరమణ చేసిన ఉద్యోగులు వారి జీవిత చరమకంలో పొందే పెన్షన్‌పై ఆదాయపు పన్ను ఇన్‌కమ్ ట్యాక్స్ విధించడం ఎంతవరకు సమంజసం? ఇది కేవలం ఆర్థిక అంశం మాత్రమే కాదు, నైతికత, న్యాయం మరియు కృతజ్ఞతలకు సంబంధించిన ప్రశ్న. పెన్షనర్లకు ఆదాయపు పన్ను ఉండకూడదు అనే వాదనకు బలం చేకూరుస్తూ, ఈ దిశగా ఒక ఉద్యమం నిర్మించాల్సినటువంటి అవసరాన్ని ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్రీ ఆర్ఎస్ వర్మ గారు నొక్కి చెబుతున్నారు. ఈ అంశంపై సమగ్ర విశ్లేషణ ఇప్పుడు చూద్దాము. ఉద్యోగంలో ఉన్నప్పుడు జీతం, అప్పుడు పన్ను సమంజసమే. ఒక ఉద్యోగి ప్రభుత్వ సర్వీస్‌లో ఉన్నప్పుడు అతనికి అందించే సేవలకు ప్రతిఫలంగా జీతం పొందుతాడు. ఈ జీతం ఆదాయపు పన్ను చట్టాల ప్రకారంగా ఆదాయం ఇన్‌కమ్ టాక్స్‌గా అయితే పరిగణించబడుతుంది. కాబట్టి నిర్దిష్ట పరిమితికి మించిన జీతంపై ఉద్యోగి ఆదాయపు పన్ను చెల్లించడంలో ఎలాంటి అభ్యంతరాలు లేదు. అది చట్టబద్ధమైన, న్యాయమైన ప్రక్రియ. పదవీ విరమణ తర్వాతే పెన్షన్. ఇది ఆదాయం ఎలా అవుతుంది? సుమారు 30-36 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ప్రభుత్వానికి సేవలు అందించిన తర్వాత ఉద్యోగి పదవీ విరమణ చేస్తాడు. ఆ తర్వాత అతనికి నెల నెలా చెల్లించే పెన్షన్ అతని జీవనాధారం కోసం, అతను ఇన్నేళ్లుగా అందించే సేవలకు గుర్తింపుగా ఇచ్చే సూపరాన్యుయేషన్ ఫండ్ లేదా వాయిదా వేయబడినటువంటి వేతనం, డిఫర్డ్ వేజ్ వంటిది. ఇది క్రియాశీలకంగా పనిచేస్తూ సంపాదించే ఆదాయం కాదు. పెన్షన్‌పై పన్ను ఎందుకు విధించకూడదు? బలమైన వాదనలు. సేవలకు ప్రతిఫలం, ఆదాయం కాదు ఇది. పెన్షన్ అనేది ఉద్యోగి పదవీ విరమణ తర్వాత ఎటువంటి అదనపు పని లేకుండా సేవ అందించడం అందించినందున వచ్చేది కాదు. సో, ఇది అతను గతంలో అందించిన సుదీర్ఘ సేవలకు ఫలితం. కాబట్టి దీనిని క్రియాశీలక ఆదాయంతో సమానంగా చూడటం సరికాదు. జీవనాధారానికి భరోసా. వృద్ధాప్యంలో ఇతర ఆదాయ మార్గాలు లేని సమయంలో పెన్షన్ అనేది రిటైర్డ్ ఉద్యోగికి, అతని కుటుంబానికి జీవనాధారం. దీనిపై కూడా పన్ను విధిస్తే వారి ఆర్థిక భారం మరింత పెరుగుతుంది. ఇది మానవతా దృక్పథంతో కూడా సరికాదు. మూడోది డబుల్ టాక్సేషన్ వాదన. ఉద్యోగి సర్వీస్‌లో ఉన్నప్పుడు తన జీతంపై ఇప్పటికే ఒకసారి ఆదాయపు పన్ను చెల్లించాడు. ఇప్పుడు అదే సర్వీస్ ఆధారంగా వచ్చే పెన్షన్‌పై మరోసారి పన్ను విధించడం అనేది ఒక రకంగా డబుల్ టాక్సేషన్ కిందకే వస్తుందని కొందరు వాదిస్తున్నారు. వాయిదా వేయబడిన వేతనం. కొందరు ఆర్థిక నిపుణుల ప్రకారంగా పెన్షన్ అనేది ఉద్యోగి సర్వీస్‌లో ఉన్నప్పుడు అతనికి పూర్తిగా చెల్లించకుండా కొంత భాగాన్ని వాయిదా వేసి పదవీ విరమణ తర్వాత చెల్లించే వేతనమే. అలాంటప్పుడు ఆ వాయిదా వేసిన మొత్తంపై కూడా పన్ను విధించడం ఎంతవరకు సమంజసం? ఉద్యోగి తన మూల వేతనంలో నుంచి కొంత మొత్తాన్ని ప్రతి నెల పొదుపు చేసుకుంటే, ఆ కూడబెట్టిన మొత్తంపై మళ్ళీ పన్ను ఎందుకు అనే ప్రశ్న తలెత్తుతోంది. ఉత్పాదకత లేని దశ. పదవీ విరమణ తర్వాత ఉద్యోగి ఆర్థిక వ్యవస్థలో క్రియాశీలక ఉత్పాదకత కార్యక్రమాలలో పాల్గొనడు. అతని పెన్షన్ అనేది ఆర్థిక వ్యవస్థకు అదనపు విలువ సృష్టించేది కాదు. ఇది కేవలం జీవన వ్యయానికి సంబంధించిన బదిలీ చెల్లింపు లాంటిది. ప్రశ్నించాల్సిన అంశాలు, ప్రభుత్వానికి చేరాల్సిన గొంతుక. ఎమ్మెల్యేలు, ఎంపీల పెన్షన్లు టాక్సబుల్ కానప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లు ఎందుకు టాక్సబుల్? ప్రజాప్రతినిధులకు వారి పదవీకాలం ముగిసిన తర్వాత వచ్చే పెన్షన్ ఆదాయపు పన్ను పరిధిలోకి రావటం లేదని ఒక వాదన ఉంది. ఒకవేళ అది నిజమైతే దశాబ్దాల పాటుగా సేవ చేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లపై పన్ను విధించడంలో వివక్షత ఎందుకు? ఈ ప్రశ్న ప్రభుత్వానికి, పౌర సమాజానికి చేరాలి. పెన్షన్ అనేది ప్రాథమిక హక్కు. గతంలో సుప్రీంకోర్టు డీఎస్ నగారా కేసు వంటి చారిత్రాత్మక తీర్పులలో పెన్షన్ అనేది ప్రభుత్వ దయ కాదు, అది ఉద్యోగి ప్రాథమిక హక్కు అని స్పష్టం చేసింది. అలాంటి హక్కు ద్వారా లభించే జీవనాధారంపై పన్ను భారం మోపడం ఆ యొక్క హక్కు స్ఫూర్తికి విఘాతం కలిగించదా అనైతే ప్రశ్న తలెత్తుతోంది.
భారతదేశంలో వ్యవసాయ ఆదాయంపై పన్ను లేదు. రైతులు దేశానికి అన్నం పెడుతున్నారు కాబట్టి వారికి ఈ పన్ను మినహాయింపు ఇచ్చారు. అదేవిధంగా దశాబ్దాల పాటు దేశ నిర్మాణంలో, పరిపాలనలో పాలుపంచుకున్న ప్రభుత్వ ఉద్యోగులను కూడా గౌరవించి వారి పెన్షన్లపై పన్ను మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి చేయాల్సిన పని ఏమిటి? ఒక ఉద్యమం అవసరమా అంటే గొంతు విప్పాలి. పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు, ఉద్యోగ సంఘాలు ఈ విషయంపై గొంతు విప్పాలి. ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పించాలి. సమాచారాన్ని విస్తృతం చేయాలి. ఈ అంశంపై అవగాహన కల్పించాలి. పెన్షన్‌పై పన్ను ఎందుకు సరికాదో వివరిస్తూ ఈ అంశాన్ని స్నేహితులు, కుటుంబ సభ్యులు, సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలి. సంఘటిత పోరాటం, పెన్షనర్ల సంఘాలు, పౌర సమాజ సంస్థలు ఈ డిమాండ్‌ను ఒక ఉద్యమ రూపంలో ముందుకు తీసుకెళ్లాలి. ప్రభుత్వ విధాన నిర్ణేతలపై ఒత్తిడి తేవాలి. చట్టబద్ధమైన మార్గదర్శకాలు అన్వేషించాలి. అవసరమైతే ఈ విషయంపై న్యాయస్థానాలను ఆశ్రయించి చట్టబద్ధమైనటువంటి పోరాటానికి కూడా సిద్ధపడాలి. పెన్షన్ అనేది రిటైర్డ్ ఉద్యోగుల కష్టార్జితం, వారి జీవనాధారం, వారి హక్కు. దానిపై ఆదాయపు పన్ను విధించడం అనేది పునఃపరిశీలించాల్సిన అంశం. శ్రీ ఆర్ఎస్ వర్మ వంటి అనుభవజ్ఞులైన అధికారులు ఈ దిశగా చేస్తున్న పిలుపునకు స్పందించి పెన్షనర్లు, ఉద్యోగ సంఘాలు, పౌర సరఫరాల కలిసికట్టుగా కృషి చేయాలి. పెన్షనర్ల ఆదాయపు పన్ను రద్దు అనే లక్ష్యం సాకారం కాగలదు. ఇది కేవలం ఆర్థిక ఉపశమనం మాత్రమే కాదు, దశాబ్దాల సేవలకు ప్రభుత్వం ఇచ్చే నిజమైన గౌరవం కూడా అవుతుంది. దీనికి కొంతమంది పెన్షనర్స్ అయితే రెస్పాండ్ అయ్యారనమాట. ఈ విధంగా అయితే అంటున్నారు. వారి యొక్క ఒపీనియన్ మాత్రం అయితే ఇక్కడ చూద్దాము. ఇదెక్కడ న్యాయం? 5 సంవత్సరాలు పనిచేసే ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ, శాసనసభ మెంబర్స్ ఆర్ నాట్ పేయింగ్ ద ఇన్‌కమ్ టాక్స్ బట్ 30-40 ఇయర్స్, చాలా సంవత్సరాలు ప్రభుత్వానికి ప్రతిరోజు 10-12 గంటల వరకు సంవత్సరాల తరబడి సేవలు అందించిన వారికి ఇది వారి హక్కు ఉండదా? ప్రభుత్వాలు దయతో కరుణించి ఇచ్చే భృతి కాదు. మరి దీనిపై ఎందుకు పన్ను చెల్లించాలి? రాజకీయ నాయకులు పనిచేసినప్పుడు వారికి వచ్చినటువంటి అనేక సదుపాయాలు అందులో 1% కూడా ఉద్యోగులకు లేవు. కానీ కేంద్ర ప్రభుత్వంకు ఈ పెన్షన్‌లు తీసుకునే వారిపై ఇంత కక్ష సాధింపు చర్యలు ఎందుకు? న్యాయ వ్యవస్థనే ఈ విషయం సుమోటోగా స్వీకరించి విశ్రాంత ఉద్యోగులకు న్యాయం చేయాలనైతే వినతి అనైతే ఒకరు చెప్తున్నారు వారి అభిప్రాయాన్ని. మరొకరు, సార్ నేను ఐటీఆర్ 1921-22 ఫైల్ చేయలేదు. ఆడిటర్ డిలే చేశారు. సో, నాకు 26,000 రావాల్సింది. నేను ఏం చేయాలి? నాకు డీఆర్ అరియర్స్ ఇవ్వకుండా ఐటీ రికవరీ చేస్తున్నారని అయితే అంటున్నారు. మరొకరు, నేను 2,00,000 పైగా కడుతున్నాను పర్ యానమ్ టాక్స్. ఇప్పుడు ఎప్పటి నుండి ఎంత ఆహ్, సో, ఎప్పటినుంచో గొంతెత్తుతున్నాం కానీ నో యూజ్ అనైతే చెప్తున్నారు. సో, మరి దీనికి సంబంధించి త్వరలోనే ఈ విషయం అయితే పరిశీలనలో ఉందన్నమాట. సో, మొత్తానికి ఒక ఉద్యమం ద్వారా గానీ ఏదో విధంగా ఈ యొక్క మూవ్‌మెంట్ అనేది ఉధృతమైనట్లయితే దీనికి సంబంధించి ఖచ్చితంగా కోర్టులు, న్యాయస్థానాలు, ప్రభుత్వాలు కొన్ని కీలక మార్పులు చేసే అవకాశం అయితే భవిష్యత్తులో ఉండబోతోంది.